హాయ్ ఫ్రెండ్స్. ఊరి చివరి బంగ్లాలో రియల్ హర్రర్స్ కొలలు జరిగాయి ఫ్రెండ్స్. ఒకరోజు ఆ బంగ్లాలో పని ముగించుకొని నిద్రకు ఉపక్రమించాను. ఇంటి ఓనర్స్కు 25 ఏళ్ల పని మనిషి ఉండేది. పేరు సుబ్బమ్మ. నాకు పని చేయవా అన్నాను. ఎందుకు చేయను మేడం, నేను అడిగినంత డబ్బులు ఇవ్వండి అంది. ఆ రోజు అమావాస్య. బాగా 12 గంటలు అవుతోంది. బాగా చీకటిగా ఉంది. అంతలో మెట్లపై అడుగుల చప్పుడు. మేడం మేడం అంటూ పిలుస్తుంది. సుబ్బమ్మ, ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఎవరిని నిన్ను పని చేయమన్నారేంటి అంటున్నాను క్యాజువల్గా. క్షణం ఆలస్యం చేయకుండా మెల్లిగా కిటికీలోంచి తెరిచి చూచాను. అంతే, ఒక తెల్లటి చీర మాత్రమే కనిపిస్తోంది. తెల్ల చీరలో ఒక ఆకారం. వెంటనే గుండె గుబేల్మంది. మెల్లగా నిద్రపోచున్న మా వాళ్లకు విషయం చెప్పాను. మా వాళ్ళు ఆతృతగా కిటికీ దగ్గరకు వచ్చారు. కానీ ఆ ఆకారము డోర్ దగ్గర ఉంది. అప్పుడు మేడం, జామ పళ్ళ బుట్ట తెచ్చాను, డోర్ తెరచి తీసుకోండి అంటూ గట్టిగా శబ్దం చేస్తోంది, అరుస్తోంది. ఎలాగైనా ఇంట్లోకి జొరబడాలని ప్రయత్నిస్తోంది. అలా అరుస్తూనే ఉంది. మేము మాత్రం తలుపు తీయకుండా అలా ఆ రాత్రంతా భయంగా గడిపాం ఫ్రెండ్స్. ఆ రాత్రంతా భయంగా గడిచిపోయింది. నాకైతే వెన్నులో వణుకు పుట్టసాగింది. పని మనిషి రూపంలో దయ్యం రావడం. మా వాళ్ళకైతే ధైర్యం ఉంది, కానీ నాకు ధైర్యం లేదు ఫ్రెండ్స్. ఆ వారం వరకు ఆ భయం అలాగే నన్ను వెంటాడింది ఫ్రెండ్స్. ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.